పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా పాలనను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఫతేపూర్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వంశీచంద్రెడ్డి 12వ రోజు న్యాయయాత్రను ప్రారంభించారు. ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య గారికి ఇక్కడ అనిరుద్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించిండ్రు. అనిరుద్ రెడ్డి గారు పోయి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజాపాలనను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీవించడం జరుగుతుంది. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్ నియోజకవర్గాల యాత్ర పూర్తి చేసుకుని ఇవాళ జడ్చర్ల నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండకి వెళ్ళినా ప్రజలందరూ కూడా నేడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనను కొనియాడుతున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనను దీవిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరమైనటువంటి, అసంబద్ధమైనటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న నల్గొండలో స్వయంగా కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది. మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పనులు పూర్తి కావడం జరిగిందనే మాట చెప్పడం జరిగింది. మనం చూసినాం నిన్న జడ్చర్ల గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ ఏ విధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ ఇంకా అసంపూర్తిగా ఉన్నది, ఉదండాపూర్ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు ఇంకా నష్టపరిహారం ఏ విధంగా చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందో అనిరుద్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజల తరపున ప్రస్తావించడం జరిగింది. ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున సవాల్ చేస్తున్నాము. ఆయన 80% పనులు పూర్తయినాయనే మాట చెప్పడం జరిగింది. మేము ఇలా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నాము, ఇక్కడికి రండి, మాతో పాటు ఈ పాలమూరు న్యాయయాత్రలు తిరగండి. జడ్చర్ల నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 1,46,000 ఎకరాలకు నీరు అందించాల్సిన అవసరం ఉన్నది. ఈ 1,46,000 ఎకరాలల్లా ఏ ఒక్క ఎకరానికి మీరు నీరు అందించినట్టుగా మాకు చూపిస్తే, నిరూపిస్తే మేము ఇక్కడనే జడ్చర్ల మీరు ఎక్కడికి వస్తే అక్కడ ముక్కుకు నేలకు రాస్తామని కేసీఆర్ కి సవాల్ చేస్తున్నాము. ఇట్లాంటి బూటకపు మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ